వచ్చేసరికి సినిమా హైలైట్గా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కోసమేనండి గబాగబు లేసి వచ్చాము. మీరేంటండి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వెంకటేష్ కూడా జోడయ్యారు, సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎలా ఉంటుంది? సంక్రాంతి విన్నరు మెగాస్టార్ రాబోతున్నారా? రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మరి సంక్రాంతి పండగ 3 రోజుల ముందే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సినిమా అయితే అనిల్ రావుపూడి గారు నాకు తెలిసి ఈ సంక్రాంతి ఖచ్చితంగా మెగాస్టార్ గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు ఘన విజయం సాధించబోతారని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి 3 గంటలు 4 గంటలు టైం ఉన్నప్పుడు కూడా ఇప్పటికే ఈ థియేటర్లు అన్ని చోట్ల బెజవాళ్ళు అన్ని చోట్ల కటౌట్లు కట్టారు. అలాగే అన్ని చోట్ల డప్పు వాయిద్యాలతో తీన్మార్తో కోలాహలం అయితే చేస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి అయితే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు కొట్టబోతున్నారని మాకైతే ఫ్యాన్స్ అందరికి కూడా చాలా నమ్మకం అయితే ఉంది. మీరేంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఉండబోతున్నాయి? చిరంజీవి హుక్ సాంగ్ చూశారు, ఒకప్పుడు గ్యాంగ్ లీడర్లో చిరంజీవి లాగా ఆయన లుక్ గానే అంతా కనబడుతుంది. ఎలా ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్? అంటే రీసెంట్గా మనకి బ్రేక్ ఇచ్చారు కదండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ మూవీ హిట్తో ఆ బ్రేక్ ఈవెంట్తో క్లియర్ చేస్తాం అనుకుంటున్నాను. అంటే రికార్డ్స్ అనేది ఆయన పేరు మీద ప్రీవియస్గా ఉన్నాయి. మనం గ్యాంగ్ లీడర్ కానీ ఇంకా ఆ ఓల్డ్ నుంచి చూసుకున్నట్టయితే గరానా మొగుడు కానీ ఇంకా మన రవితేజ గారి కాంబినేషన్లో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన మూవీ కూడా ఉంది వాల్తేరు వీరయ్య. సో దీంతో బ్రేక్ ఈవెంట్ చేస్తాడని రికార్డులు మళ్ళీ ఆయన పేరు మీద మళ్ళీ ఈ బ్రేక్ ఈవెంట్ కొత్త బ్రేక్ ఈవెంట్ రికార్డ్ని క్రియేట్ చేస్తాడని హోప్ఫుల్గా యాజ్ ఎ మెగాస్టార్ ఫ్యాన్గా ఆశిస్తున్నాను. అంటే వింటేజ్ చిరంజీవిని ఆ లుక్స్ని దాదాపుగా అనిల్ రావుపూడి తీసుకురాగలిగాడు. బిగ్ బాస్ కానీ గ్యాంగ్ లీడర్లో ఉన్నటువంటి లుక్ గరానా మొగుడు లుక్ తీసుకురాగలిగాడు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఐ హోప్ నేనేమనుకుంటానంటే కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ ఈయన ఆ లుక్తో ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే గరానా మొగుల్లో చూసిన సీన్స్, ఆ నమస్తే మాస్టర్ సీన్స్ కానీ అవన్నీ ఏవైతే ఆయన వింటేజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ పెడతాడని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. భయ్యా ఎలా ఉంటుంది అనుకున్న సినిమా? నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి?